ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ప్రధాన లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని టీడీపీతో పొత్తుకు ముందుకొచ్చారు. వాస్తవంగా టీడీపీ ఇలాంటి చొరవ తీసుకోవాలి. అయితే ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పవన్ జనసేన టీడీపీ పొత్తుకు నాంది పలికారు. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు, రాష్ట్ర టీడీపీ అయోమయంలో ఉన్నప్పుడు పవన్ జైలుకెళ్లి చంద్రబాబుని పరామర్శించి రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన చేసి తెలుగుదేశానికి ఊపిరిపోశారు. అలా టీడీపీకి ఆక్సిజన్ పోశారు పవన్ కళ్యాణ్. అలాంటి ప్రాణదాత పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు లాభం చేస్తాడా, నష్టం చేస్తాడా, గట్టెక్కిన తర్వాత వదిలేస్తాడా, చంద్రబాబు తన పాత నైజాన్ని చూపించబోతున్నాడా మళ్ళీ, లేదా పవన్ కళ్యాణ్ ని గట్టెక్కిస్తాడా, అధికార పీఠం మీద కూర్చోబెడతాడా, పీఠం ఎక్కించడానికి చంద్రబాబు సరిపోడు. అలాంటి ప్రాణదాత పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు లాభం చేస్తాడా, నష్టం చేస్తాడా, గట్టెక్కిన తర్వాత వదిలేస్తాడా, చంద్రబాబు తన పాత నైజాన్ని చూపించబోతున్నాడా మళ్ళీ, లేదా పవన్ కళ్యాణ్ ని గట్టెక్కిస్తాడా, అధికార పీఠం మీద కూర్చోబెడతాడా? పీఠం ఎక్కించడానికి చంద్రబాబు సరిపోడు. ఎందుకంటే టీడీపీ ఈ రోజు బతికి ఉందంటే చంద్రబాబు జైలు నుంచి వచ్చి ఊపిరి తీసుకుంటున్నాడంటే కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే అని టీడీపీ శ్రేణులే ఎన్నోసార్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం అన్ని విషయాల్లో వెనకడుగు వేశాడు. ఆయన చెప్పినట్టుగా విన్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం అన్ని విషయాల్లో వెనకే అడుగు వేశాడు. ఆయన చెప్పినట్టల్లా విన్నాడు. అడిగిన అన్ని సీట్లిచ్చి కేంద్రం నుంచి బీజేపీని తీసుకొచ్చి చంద్రబాబుతో కల్పించి ఈ రోజు రాష్ట్రం తిరిగి గెలిచే స్థాయి వరకు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ని రాబోయే రోజుల్లో ఎలా అందలమెక్కిస్తాడు? అలా పవన్ కళ్యాణ్ ని అధికార పీఠం ఎక్కించకపోయినా, సముచిత స్థానం కల్పించకపోయినా కాపుల్లో వ్యతిరేకత ఎంతవరకు వస్తుంది? అయితే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి కానీ, హోంమంత్రి పదవి కానీ ఇస్తారని అనుకుంటున్నారు అంతా. అలాగనికి ఇవ్వకపోతే జరగబోయే పరిస్థితి ఏంటి? జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? రాబోయే రోజుల్లో జనసేనను ప్రభుత్వంలో గుర్తిస్తారా, పక్కన పెట్టేస్తారా? ఇవన్నీ కాకుండా బాబు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకో, రాజకీయాలు ఎందుకు నీకు, లేదంటే ఢిల్లీ వెళ్ళు, అక్కడ అందరూ నీకు తెలిసిన వాళ్లే కదా అని ఇక్కడి నుంచి పంపించేస్తారా? ఇవే మాటలు గనక చంద్రబాబు అంటే ఇక చంద్రబాబును అందరూ ట్రోల్ చేయడం ఖాయమే. ఎందుకంటే చంద్రబాబు మీద ఆల్రెడీ ఒక అపవాదం ఉంది కదా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తల అందుతుంది కాబట్టి పక్కనకు నెట్టేశాడు అని అనిపించుకోక తప్పదు. ఇదే గనక జరిగితే రేపు రాష్ట్రంలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాపులంతా వ్యతిరేకత చూపించడం ఖాయమని తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మేలుకు, టీడీపీని నిలబెట్టడానికి చేసిన శ్రమకు, తన కాపు సోదరులను కూడా పక్కకు పెట్టేసి చేసిన ఎన్నో త్యాగాలకు పవన్ కళ్యాణ్ ని బాగా చూసుకోవాల్సింది. కాపులంతా కూడా తెగ ఎదురు చూస్తున్నారు ఈ విషయం గురించి. జూన్ 4 రిజల్ట్స్ కోసం, అలాగే టీడీపీ అధికారంలోకి వస్తుందా రాదా అని వస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి మేలు చేస్తాడా అనే విషయాలను తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ఏదైనా సరే చేయాల్సిందే. అతన్ని కాదని, మంత్రి పదవిని కాదని పవన్ కళ్యాణ్ ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తాడో అప్పటి నుంచి రాష్ట్రంలో అతని మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ఏదైనా సరే చెయ్యాల్సింది. అతన్ని కాదని, మంత్రి పదవిని కాదని పవన్ కళ్యాణ్ ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తే అప్పటి నుంచి రాష్ట్రంలో అతని మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సరిగ్గా ట్రీట్ చెయ్యకపోతే కనుక వైసీపీ నేతలు, విశ్లేషకులు, కాపు సామాజిక వర్గం వారంతా చంద్రబాబుని దుమ్మెత్తిపోయడం ఖాయం. ఒక్క చంద్రబాబునే కాదు, పవన్ కళ్యాణ్ కి కూడా దుమ్మెత్తి పోసేస్తారు. ఎందుకంటే చంద్రబాబుతో పొత్తు పాముతో స్నేహం లాంటిది అని చెప్పినా వినలేదు. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశావంటూ కాపు వర్గం వారంతా కూడా పవన్ కళ్యాణ్ కి తిట్టకుండా తిట్టారు. కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదావు కదా, చూడు ఇప్పుడేమైందో అంటూ ఎన్నో విమర్శలు, ట్రోల్స్ కూడా వస్తాయి. ఈ రిజల్ట్స్ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తాడా రాడా అనే విషయాన్ని పక్కన పెడితే రాబోయే కొన్నేళ్ల పాటు టీడీపీకి భవిష్యత్తు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని మొయ్యాల్సిందే. అలా మోస్తే గనక కాపు సామాజిక వర్గం మొత్తం కూడా దిగివచ్చి పవన్ కళ్యాణ్ ని నెత్తిన పెట్టుకుంటారు. లేదా ఎక్కడ తేడా కొట్టినా చంద్రబాబు ఈక ముక్కలా తీసి పారేసినా వాళ్లకు వీళ్లకు మధ్య పడి నలిగిపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే.